కర్ణాటకలోని మైసూర్ ప్రాంతంలో ఒక భయంకరమైన సంఘటన జరిగిందండి. ఈ ముగ్గురు కూడా ఆన్లైన్ బెట్టింగ్కి బానిసలైపోయి ఎంతమంది చెప్పినా వినలేదు. ఒక్కసారి ప్రారంభించారా, ఆ ప్రారంభము కాస్త వీరైతే 80 లక్షల అప్పు చేశారంట అండి. అప్పు ఎలా తీరుస్తారు చూడండి. ఈజీగా వచ్చేది ఏదైనా కూడా మన జీవితాన్ని నాశనం చేస్తుందండి. కర్ణాటకలోని మైసూర్ ప్రాంతంలో ఒక భయంకరమైన సంఘటన జరిగిందండి. ఇద్దరు అన్నా తమ్ములు, అలాగే వారి ఇంటికి వచ్చిన కోడలు. ఎంత భయంకరం అంటే ఈ ముగ్గురు కూడా ఆన్లైన్ బెట్టింగ్కి బానిసలైపోయి చనిపోయిన పరిస్థితులు. ఎంత దారుణం అండి. ఆన్లైన్ బెట్టింగ్ కొరకు తమ్ముడు పేరు చెప్పి అన్న, అన్న పేరు చెప్పి తమ్ముడు, ఇలా ఒకరి పేరు చెప్పి ఒకరు అప్పులు చేశారు. ఆ అప్పులు తీర్చక ఇంకా చావే దిక్కు అన్నట్లుగా వారి జీవితం అయిపోయిందండి. చాలా భయంకరమైన పరిస్థితులండి. వారి ఆన్లైన్ బెట్టింగ్ ఆ సరదా కొరకు వారు చాలా బానిస అయిపోయిన జీవితాలుగా ఉన్నాయి. ఎంతమంది చెప్పినా వినలేదు. ఎంతమంది ఇలా చెయ్యొద్దు, ఇది తప్పు అని చెప్పినా కానీ వారు ఆ ఆన్లైన్ బెట్టింగ్కి బానిసలు అయిపోయి దాని నుండి బయటికి రాలేని వారిగా ఉన్నారు. ఒక్కసారి ప్రారంభించారా, ఆ ప్రారంభము కాస్త ఒక రోజు తర్వాత మరొక రోజు, మరొక రోజు తర్వాత మరొక రోజు, ఇలా ప్రతిరోజు కూడా వారి దినచర్య అంతా కూడా ఇదేనండి. ఉదయం లేస్తే పడుకున్నంత వరకు కూడా ఇదే బానిసత్వం. ఏదో డబ్బు సంపాదించాలి, దీని ద్వారా ఏదో గొప్పవారు అవ్వాలని. గొప్పవారు అవ్వడం కాదు, కానీ మన జీవితాలు నాశనం అయిపోతాయండి. చూడండి, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ధనాపేక్ష సమస్తమైన కీడునకు కారణమవుతుంది. అవునండి, ధనాపేక్ష సమస్తమైన కీడునకు కారణమవుతుంది. అందుకని మన జీవితాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బు ఏముందండి, ఈరోజు సంపాదించిన డబ్బును రేపటి రోజున మనం కోల్పోతూ ఉంటాం. అంటే డబ్బు శాశ్వతం కాదు, అవునా కదా? మంచి పద్ధతులు మనం నేర్చుకునే వారిగా, చక్కగా బ్రతికే వారిగా మనం ఉండాలి. మంచి ఆరోగ్యం ఉంది, మంచి ఆయుష్ ఉంది. చూడండి, చక్కగా యవ్వనస్తులు కష్టపడి వారికి వచ్చిన ఆ కష్టార్జితం నుంచి చాలా చక్కగా తినొచ్చు, చాలా చక్కగా జీవితాన్ని గడపచ్చు. కానీ చూడండి, వారు ఏం చేశారంటే వారు వేరే వారి డబ్బును తీసుకొని వారు జల్సాలు చేశారు, ఎంజాయ్ చేశారు. ఆ ఆన్లైన్ బెట్టింగ్కి వారు బానిసలు అయిపోయారు. ఇంకా తీసుకున్న అప్పును తీర్చలేక జీవితాన్నే కోల్పోయిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఆ కుటుంబంలో ఉన్న ఈ ముగ్గురు వ్యక్తులు కూడా ఆత్మహత్య చేసుకొని ఇంకా జీవితాన్ని ముగించేసుకున్నారండి. చూడండి, చాలామంది యవనస్తులు ఇలాగే ఉన్నారా? ఆన్లైన్ బెట్టింగ్ ఆడుతూ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు కదా. ఫ్రెండ్స్ దగ్గర అప్పు చేయడము, లేకపోతే క్రెడిట్ కార్డ్స్ పెట్టేయడము, ఇలా అంతా కూడా జీవితం అంతా కొలాప్స్ అవ్వడం చూస్తూ ఉన్నాం. దీని ద్వారా చాలా అప్పులు, లక్షల రూపాయల అప్పులు. వీరైతే 80 లక్షల అప్పు చేశారంట అండి. అప్పు ఎలా తీరుస్తారు చూడండి. కష్టపడి పని చేయండి, కెరియర్ని నాశనం చేసుకోవద్దు. మంచి బలం ఉంది, ఆ బలాన్ని ఉపయోగించండి. కానీ జీవితం అంతా ఏమైపోయిందంటే జలసాలకు అలవాటు అయిపోవడం, ఈజీగా మనీ సంపాదించడం. చూడండి, ఈజీగా వచ్చేది ఏదైనా కూడా మన జీవితాన్ని నాశనం చేస్తుందండి. ఈజీగా ఎప్పుడు కూడా మన జీవితంలో మనం దేన్ని విషయంలో ముందుకు వెళ్ళొద్దు. కానీ కష్టపడి ఏదైనా మనం పని చేస్తేనే మన జీవితాలు అద్భుతకరంగా ఉంటాయి. ఈ రోజున యవనస్తులు చాలా హైదరాబాద్ ప్రాంతంలో కావచ్చు, వివిధ సిటీస్లో కావచ్చు, చాలామంది చేసేవి ఇవే. తల్లిదండ్రులు మంచిగా చదువుకోరా, అరే నీ జీవితం జాగ్రత్తరా, అరే నువ్వు బాగుండాలిరా అని చెప్పి వారికి వారి జీవితం ఉన్నతంగా ఉండాలని వారు ఆశిస్తూ ఉంటే, వీరేమో వారికి దూరంగా ఉండి సిటీస్లో ఉండడము, ఒకరిని చూసి ఒకరు నేర్చుకోవడం, లేకపోతే ఆ డబ్బుల కొరకు ఒకరినొకరు చంపేసుకోవడం, లేదంటే ఈరోజు చేసిన అప్పును తీర్చడానికి వేరే వాళ్ళ దగ్గర అప్పు చేయడం, మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర అప్పు చేయడం, ఇలా అప్పు ఎక్కువ అయిపోయి చూడండి ఈ రోజున సమస్తమైన కీడునకు కారణమవుతుంది. లాస్ట్ చివరి దిక్కు ఏంటి అంటే ఆత్మహత్య. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నావా? జీవితం నాశనం అయిపోతూ ఉంది. అది గమనించి ఆ బానిసత్వంలో నుంచి బయటికి వస్తే దేవుడు నిన్ను అద్భుతంగా నడిపిస్తాడు. ప్రియ సహోదర సహోదరి, అదే బానిసత్వం తెలిసిన వాళ్ళు అలా ఉన్నారా? ఇంట్లో ఉన్న
తమ్ముళ్ళు కానీ లేకపోతే చెల్లెలు కానీ ఇంకా ఎవరైనా కానీ ఇలాంటి వాటిల్లో ఉంటే వారి జీవితం నాశనం అవ్వకముందే వారికి మంచి విషయాలను తెలియచేయండి. ఈ వీడియో ఖచ్చితంగా మరి అనేక మందిని మారుస్తుందని నేను ప్రార్థిస్తున్నాను, ఆశిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా చూడండి, మన ఆలోచనలు ఎప్పుడు కూడా ఈజీ మనీ మేకింగ్ వైపు ఉండద్దండి. కష్టపడి పనిచేసి ఆ సంపాదన అంతట్లో సంతోషిస్తూ మరి ఒక కుటుంబంలో ముందుకు సాగేవారిగా ఉండాలి. మరి ఇలా నాశనం అవుతూ ఉన్నారా? జీవితాన్ని నాశనం చేసుకోకండి. దేనికి బానిసలు అయిపోయారో దాని నుంచి బయటికి రావడానికి ప్రయత్నించండి. వాటి నుంచి బయటికి రావాలంటే ప్రభు ఒక్కడే దిక్కండి. దేవుని పాదాలు పట్టుకొని అడగండి, దేవా ఇదిగో దీని నుంచి నన్ను నడిపించండి, నన్ను దీంట్లో నుంచి బయటికి తీసుకుని రండి అయ్యా, సహాయం చేయమని అడుగుదాం. ఇలాంటి విషయాల్లో మరి జాగ్రత్తగా ఉందాం. ఇలాంటి వారి కొరకు ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్.